హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధికా క్రియేటివ్ థాట్స్. ఈరోజు వీడియోలో నేను ఆరి వర్క్ నేర్చుకునేటప్పుడు బిగినర్స్ ఎటువంటి టిప్స్ ఫాలో అయ్యి వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఏ వర్క్ అయినా మనకి స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు కష్టంగానే ఉంటుంది. సో దానికి వర్క్ నేర్చుకోవడానికి కొన్ని టిప్స్ అనేది తెలిస్తే మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ వర్క్ నేర్చుకోవడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మనం వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చు అనేది చెప్తాను. సో ఫస్ట్ దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఆరి స్టాండ్, 18 ఇంచ్ స్టాండ్, ఫ్రేమ్, వుడెన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, అది 18 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్. నెక్స్ట్ కాటన్ క్లాత్, కాటన్ థ్రెడ్, నీడిల్స్, సిజర్స్, మార్కర్. బేసిక్ స్టిచెస్ నేర్చుకోవడానికి మీకు ఈ మెటీరియల్స్ అయితే సరిపోతాయి. సో మనం వర్క్ నేర్చుకునేటప్పుడు 3 విషయాల్లో మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. అవి ఏంటంటే ఫస్ట్ క్లాత్, నెక్స్ట్ థ్రెడ్స్, నెక్స్ట్ నీడిల్స్. ఓకేనా? ఈ 3 విషయాల్లో మీరు ఎటువంటి టిప్స్ ఫాలో అయితే మీరు వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చో 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్లాత్ తీసుకుంటాం కదా. ఈ బిగినర్స్ వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు కాటన్ క్లాత్ తీసుకుని దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? పల్చగా ఉన్న కాటన్ క్లాత్ మీద ప్రాక్టీస్ చేస్తే మీకు వర్క్ ఈజీగా వస్తుంది. సో మనం వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఈ ఫ్రేమ్కి క్లాత్ని ఫిక్స్ చేస్తాం కదా. ఈ క్లాత్ని ఫిక్స్ చేసినప్పుడు క్లాత్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. మీరు కనుక క్లాత్ని లూజ్గా ఫిక్స్ చేసుకుంటే మీకు వర్క్ చేయడానికి కష్టంగా ఉంటుంది. చూడండి, ఇలా మనము నీడిల్ని కిందకి దించి ఇలా పైకి తీసినప్పుడు ఈ ఫ్రేమ్కి క్లాత్ని కనుక లూజ్గా బిగించుకుంటే క్లాత్ అనేది ఇలా పైకి లేస్తే మనకి వర్క్ చేయడానికి కష్టంగా ఉంటుంది. నేను మీకు ఇక్కడ చూపించడానికి కోసం కొంచెం లూజ్గా ఫిక్స్ చేశాను. ఇప్పుడు టైట్ చేసి చూపిస్తాను. మీకు ఇలాగే లూజ్గా ఫిక్స్ చేసుకుంటే కనుక వర్క్ చేసి ఫ్రేమ్ నుండి క్లాత్ తీసేస్తే మీకు వర్క్ లూజ్గా అయిపోతుంది. అందుకని మీరు ఎప్పుడు క్లాత్ని ఫ్రేమ్కి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను క్లాత్ని టైట్గా ఫిక్స్ చేశాను. ఇలా కొడితే మనకి సౌండ్ రావాలి, అప్పుడే మనం క్లాత్ని టైట్గా ఫిక్స్ చేసినట్లు. ఇలా ఫిక్స్ చేసుకుని మీరు వర్క్ కనుక చేస్తే మీకు ఈజీగా వర్క్ అనేది వస్తుంది. ఇలా నీడిల్ని కిందకి దించి పైకి తీస్తే మీకు క్లాత్ లేకుండా నీడిల్ ఫ్రీగా పైకి వస్తుంది. చూడండి, ఇట్లా నీడిల్ ఫ్రీగా పైకి వచ్చేస్తుంది, మీకు వర్క్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫ్రేమ్కి క్లాత్ని టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ థ్రెడ్స్ చెప్పుకున్నాం కదా. సో థ్రెడ్స్ విషయంలో మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటే మనం ఈ బిగినర్స్ ఎప్పుడు కాటన్ థ్రెడ్ తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ కాటన్ థ్రెడ్ అయితే మీకు గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం చేసేటప్పుడు కొంచెం టైట్గా పట్టుకున్నా మీకు ఇది తెగకుండా ఉంటుంది. సో మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా మీరు స్టార్ట్ చేసినప్పుడే సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే ఈ సిల్క్ థ్రెడ్ అనేది డెలికేట్గా ఉంటుంది కదా. సో మీరు కొంచెం ఫ్రేమ్ కింద థ్రెడ్ని పట్టుకున్నప్పుడు కొంచెం టైట్గా పట్టుకుంటే మీకు ఈ పైనుంచి ఇలా థ్రెడ్ లాగుతున్నప్పుడు త్వరగా తెగిపోతుంది. మీకు వర్క్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో అందుకనే ప్రాక్టీస్ చేసేటప్పుడు కాటన్ థ్రెడ్ ప్రాక్టీస్ చేసి మీకు స్టిచ్ చేయటం వచ్చిన తర్వాత సిల్క్ థ్రెడ్ తీసుకుని ప్రాక్టీస్ చేయాలి. ఈ సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటే ఫ్రేమ్ కింద మనము ఈ థ్రెడ్ని పట్టుకుంటాం కదా. థ్రెడ్ని పట్టుకున్నప్పుడు మీరు కింద ఇలా ఫ్రీగా పట్టుకోవాలి. అలా కాకుండా మీరు ఇలా టైట్గా పట్టుకుని ఇలా నీడిల్తో థ్రెడ్ని కనుక పైకి తీస్తే మీకు థ్రెడ్ అనేది తెగిపోతుంది, మీకు వర్క్ చేయటం కష్టంగా ఉంటుంది. అందుకనే నీడిల్ని ఇలా కిందకి దించినప్పుడు ఈ హుక్కి థ్రెడ్ని తగిలించి పైకి తీయాలి. నెక్స్ట్ నీడిల్స్. ఈ నీడిల్స్ యూజ్ చేసేటప్పుడు కూడా మీరు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఫాలో అయితే కనుక మీరు వర్క్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇది ఐరన్ నీడిల్, థ్రెడ్ నీడిల్. ఇది మనకి ఇలా రౌండ్గా ఉంటుంది కదా. సో మనం వర్క్ చేసేటప్పుడు ఇట్లా మూవ్ చేస్తాం కదా. సో ఈజీగా మూవ్ అవుతుంది, మీకు వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీకు ఐరన్ నీడిల్ దొరికితే కనుక థ్రెడ్ నీడిల్ తీసుకుని దీంతో ప్రాక్టీస్ చేయండి.
మీకు ఈ ఐరన్ నీడిల్ దొరకకపోతే ఇలా స్టీల్ నీడిల్స్ కూడా దొరుకుతాయి. ఇది క్రోషెట్ నీడిల్, తులిప్ జపాన్ అని ఉంటుంది కదా. సో ఈ నీడిల్ నెంబర్ 14.5 mm నీడిల్, తులిప్ కంపెనీ 0.5 mm నీడిల్. ఈ నీడిల్ని థ్రెడ్ వర్క్ చేయడానికి యూజ్ చేస్తాము. ఓకేనా. బిగినర్స్ ఈ నీడిల్తో మీరు వర్క్ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ మనకి ఈ నీడిల్ ఏంటంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంటుంది. మనం వర్క్ చేసేటప్పుడు ఇలాగే మూవ్ చేస్తాం కదా, ఇక్కడ ఇలా తిప్పడానికి మనకి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అందుకని ఈ నీడిల్కి ఇలా థ్రెడ్ అనేది చుట్టాను. సో మనకి ఇలా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది వర్క్ చేయడానికి. ఓకేనా. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇట్లా ఐరన్ నీడిల్ ఉంటే కనుక ఐరన్ నీడిల్తో ప్రాక్టీస్ చేయండి. థ్రెడ్ నీడిల్ ఇది, లేకపోతే స్టీల్ నీడిల్ అయితే తులిప్ 14.5 mm నీడిల్తో అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వర్క్ చేసేటప్పుడు మనం ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటే, ఈ నీడిల్ని పట్టుకునేటప్పుడు ఎప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలి. మీరు స్ట్రైట్గా పట్టుకోవాలి. ఈ ఫింగర్ని పైన ఇలా పట్టుకుని ఈ వేలికి మధ్య వేలు ఉంది కదా, ఈ మధ్య వేలికి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనం నీడిల్ని ఈ వేలుతో మనం నీడిల్ని ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ వేలు ఉంది కదా, ఈ వేలుని మనము ఈ హుక్ ఉంటుంది కదా నీడిల్కి, ఈ హుక్ నుండి కొంచెం పైకి పట్టుకుని ఇలా స్ట్రైట్గా పట్టుకోవాలి. ఓకేనా. ఈ వేలు దీన్ని ఎందుకు ఇలా ఇక్కడ పట్టుకుంటామంటే, మనం ఈ నీడిల్కి బీట్స్, చమ్కీ, జర్దోజీ, పర్ల్స్ ఇవన్నీ వర్క్ చేసేటప్పుడు ఈ నీడిల్కి లోడ్ చేసుకుంటాం కదా. లోడ్ చేసుకున్నప్పుడు అవి కిందకి పడిపోకుండా సపోర్ట్గా ఈ ఫింగర్తో ఇలా పట్టుకుంటాము. ఈ ఫింగర్ వచ్చి మీకు ఈ లోడ్ చేసిన బీడ్స్ కానీ, చమ్కీ కానీ, పర్ల్స్ కానీ వాటిని ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ఇలా కిందకి వదులుకోవడానికి మనం ఈ ఫింగర్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. ఇలా కిందకి ఒక్కొక్కటి వదులుకొని మనం వర్క్ అనేది చేస్తాము. ఓకేనా. సో నీడిల్ని ఎప్పుడు స్ట్రైట్గా పట్టుకోవాలి. ఇలా ఈ వేలికి మధ్యలో ఇలా మూవ్ చేసుకుంటూ వర్క్ చేయాలి. ఈ వేలు ఫ్రీగా ఉంటుంది. మనం బీడ్స్, జర్దోజీ వర్క్ చేసేటప్పుడు వాటిని ఒక్కొక్కటి వదలటానికి ఈ ఫింగర్ అనేది యూజ్ చేస్తాము. ఓకేనా. ఇది సపోర్ట్గా బీడ్స్ లోడ్ చేసినప్పుడు సపోర్ట్గా ఈ ఫింగర్ అనేది పట్టుకుంటాము. ఇలా స్ట్రైట్గా పట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. అలాగే నీడిల్ని పట్టుకున్నప్పుడు మనం ఇలా గట్టిగా పట్టుకుని ప్రాక్టీస్ చేయకూడదు. నీడిల్ని కూడా ఎప్పుడు ఫ్రీగా పట్టుకోవాలి. ఫ్రీగా పట్టుకుని నీడిల్ని కిందకి దించి పైకి తీస్తున్నప్పుడు పైకి థ్రెడ్ని లాగేటప్పుడు కూడా ఫ్రీగా లాగాలి. అలా నేను ఇట్లా కనుక ఈ డైరెక్షన్లో కనుక వర్క్ చేస్తే కనుక నీడిల్ హుక్ ఎప్పుడు మనం ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నామో ఆ డైరెక్షన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇటు నుంచి ఇలా వర్క్ చేయాలనుకుంటే ఈ నీడిల్ హుక్ డైరెక్షన్ ఎప్పుడు ఈ వర్క్ చేసే డైరెక్షన్కి పెట్టుకోవాలి. ఇటు నుంచి ఈ సైడ్కి వర్క్ చేయాలనుకుంటే నీడిల్ హుక్ అనేది ఈ డైరెక్షన్కి పెట్టుకోవాలి. ఓకేనా. నీడిల్ హుక్ ఎప్పుడు వర్క్ చేసే డైరెక్షన్ వైపు పెట్టుకోవాలి. ఓకే. అలాగే కింద నుంచి పైకి తీసేటప్పుడు నీడిల్ తిప్పుతూ పైకి తీయాలి. అప్పుడు మీకు క్లాత్ పట్టకుండా ఉంటుంది. అలాగే థ్రెడ్ అనేది పోగులు రాకుండా, తెగిపోకుండా ఫ్రీగా పైకి వస్తుంది. సో ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీరు వర్క్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో మనం ముఖ్యంగా 3 విషయాల్లో కనుక ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. 1 క్లాత్ విషయంలో, 2 థ్రెడ్స్ విషయంలో, అలాగే 3 నీడిల్స్ విషయంలో. సో నేను ఇప్పుడైతే ఒక స్టిచ్ అనేది వేసి చూపిస్తాను. సో జరీ థ్రెడ్ తీసుకుని ఇలా చివరిన ముడి వేసుకోవాలి. మీకు ఈ థ్రెడ్ అయితే మీకు కొంచెం నీడిల్ తిప్పేది క్లియర్గా కనిపిస్తుందని నేను ఈ థ్రెడ్ తీసుకుని ఒక స్టిచ్ అనేది చూపిస్తున్నాను. నీడిల్ని కిందకి దించాను, కింద థ్రెడ్ తగిలించాను. ఇలా రింగ్ అనేది వస్తుంది పైకి లాగితే. సో మళ్ళీ నీడిల్ని కిందకి దించాను,
కిందకి దించి నీడిల్కి థ్రెడ్ తగిలించి నీడిల్ క్లాత్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏ వైపు అయితే వర్క్ చేస్తున్నామో ఆ వైపుకి ఆపోజిట్ వైపు మన నీడిల్ హుక్ అనేది తిప్పుకోవాలి. తిప్పుకుని మళ్ళీ మనం ఎటువైపు అయితే వర్క్ చేస్తున్నామో అటువైపుకి నీడిల్ హుక్ అనేది తిప్పుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. కనుక స్టిచ్ వేసుకుంటే మీకు ఈజీగా వర్క్ అనేది వచ్చేస్తుంది. స్టాండ్ని ఎలా బిగించుకోవాలి, అలాగే ఫ్రేమ్కి క్లాత్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఈ నీడిల్కి థ్రెడ్ని ఎలా చుట్టుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నా ఛానల్ నేమ్ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు ఆల్ అన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.